ఆయన పట్ల కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఆయన పట్ల దీనిని మనం పరిగణలోకి తీసుకోవాలా, ప్రజా వ్యతిరేకతను తీసుకోవాలా? ఆయన ఆయన ముఖ్యమంత్రిగా చేసింది ప్రజలే కానీ ప్రతిపక్ష నాయకులు కాదు, కుటుంబ సభ్యులు కూడా కాదు. కాబట్టి ఏంటంటే దానికి మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా మీకు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించని ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యుల సంఖ్య ఎంత చూడండి, మీకు అది ఎంతమంది వ్యతిరేకించారు ఆయన్ని. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి బయటకు వచ్చి ఆయన వ్యతిరేకించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి సోదరుడే నారా రామ్మూర్తి నాయుడు గారే తన సోదరుణ్ణి తీవ్రంగా విమర్శించి ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన వ్యతిరేకంగా. మరి ఆ రోజున మరి ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావా? కాబట్టి ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ ఉండాలి సార్. ఇది వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. ఇటువంటి పరిస్థితులు అందరికీ వస్తాయి, రాకపోవడం అనేది మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ రోజున ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనల్ని పొందాడు. అయితే ఇక్కడ మీకు ఆసక్తికరమైన విషయం చెప్తానండి. భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పోటీ చేయాలని చెప్పి భావించింది. అది ఆ పార్టీ అగ్రనేతలందరికీ తెలుసు, రాష్ట్ర అగ్రనేతలందరికీ కూడా తెలుసు. అయితే హఠాత్తుగా ఇంక వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి కట్టింది. అయితే వాళ్ళ మేనిఫెస్టోలో భాగస్వామ్యం కాలేకపోయింది. అయితే ఈ భారతీయ జనతా పార్టీకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ఎన్నికల్లో అంటే, భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి మోడీ గారి మీద బాగా ఆధారపడి ఉందని చెప్పి అనుకుంటున్నామండి. ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ, దాదాపు 18 నుంచి 20 కోట్ల మంది మెంబర్షిప్ ఉంది. ఓకే, దేశ ఇమేజ్ ని మోడీ గారు పెంచారు, మంచిదే. అయితే ఆంధ్రప్రదేశ్ లో వారికి దాదాపు 35 లక్షల మంది సభ్యత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి 35 లక్షల మంది సభ్యత్వం ఉందని చెప్పి స్వయంగా గతంలో ఆ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వారే 2019లో చెప్పారు. ఆ తర్వాత ఇంకొక 2-3 లక్షలు కూడా పెరిగాయి. అంటే 35 నుంచి 38 లక్షల సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి ఉంది. నిజానికి వారిలో 90% మంది వేసిన, 50% మంది వేసిన అసలు ఆ పార్టీ పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. 2019 ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్లు ఎన్నండి 2,63,849. ఆ పార్టీ జత కట్టినా ఏమిటి, జత కట్టకపోతే ఏమిటి, ఎవరితో ఉంటే ఏమిటి, ఎవరితో ఉండకపోతే ఏమిటి, కమిటెడ్ కమ్యూనిస్టుల కబుర్లు చెప్పే ఈ బీజేపీ కూడా 35 లక్షల మంది సభ్యత్వం ఉంటే వారంతా ఎందుకు ఈ పార్టీకి ఓట్లు వేయటం లేదు? కాబట్టి ముందు ఆ పార్టీ వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళది మానేసేసి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గురించి ఆ కూటమి ఈ కూటమి గురించి మాట్లాడటం అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అంటే హేట్ రేట్ అనేది పెరిగి వాళ్ళ ఆ కసితో వచ్చి ఉంటారు అనుకోవట్లేదా మీరు? ఏ హేట్రేట్ అండి? ఎవరు జగన్ మీద